నీకంటే పెద్దగా మాట్లాడతా చిట్టిబాబు గారు, బాలకోట గారు ప్లీజ్, చిట్టిబాబు గారు, బాలకోట గారు ఇప్పుడు వరకు చాలా హుందాగా మాట్లాడారు. ఒక పెద్ద సంఘంలో మీరు ఒక పేరున్న వాళ్ళిద్దరు కూడా వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడుకోవద్దు. చిట్టిబాబు గారు, బాలకోట గారు ముందు మీరు కుక్కలు వలే అని చెప్పి ముందు మీరు మాట్లాడారు. ఇప్పుడు వరకు మీరు బాగా మాట్లాడారు కదా బాలకోట గారు, సమయంలో పాటించాలి కదా. మాట వినండి, ఒక్క మాట వినండి. చెప్పండి. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, అయిపోయింది దాన్ని కంటిన్యూ చేయదు ప్లీజ్. ఏమంటే చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి. బాలకోట గారు నేను ప్రశ్నిస్తాను. నేను చిట్టిబాబు గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. బాలకోట గారు మీరు సీనియర్ జర్నలిస్ట్. బాలకోట గారు ఒకటి, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్, మీరు రాజకీయంలో ఎప్పటి నుంచో ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ప్రశాంతంగా మాట్లాడుతున్నా. మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నా. నేను మోహన్ రెడ్డి చిట్టిబాబు గారు ఎందుకు మాట్లాడుతున్నారు ఇలా? చిట్టిబాబు గారు అయిపోయింది కదా, వదిలేయండి. ఇప్పుడు ఆయన మాట్లాడేదాని గురించి చిట్టిబాబు గారు ఆయన అన్నారు, మీరు ఆగారా? మీరు కూడా 100 మాటలు మాట్లాడారు. పందికొక్కులు అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. పోనీ మీరు ఎందుకు మాట్లాడారు? మీరు ఆగండి. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు ప్లీజ్ చెప్పండి. బాలకోట గారు చెప్పండి, మీరేం చెప్తారు చెప్పండి. చివరిగా చెప్పండి. నేను చెప్తున్నాను నాగ్ గారు, మోహన్ రెడ్డి గారు అడిగిన మాటకి నేను చెప్పా. చెప్పండి. మోహన్ రెడ్డి గారు అడిగిన మాటకి సుగాలి ప్రీతికి మీరు ఏం చేశారని అడిగితే, మీ ప్రభుత్వంలో ఏం చేశారండి అని నేను అడిగా ఆయన్ని. మీది ప్రభుత్వం ఉంది కదా 5 ఏళ్ళు, అప్పుడు కూడా సుగాలి ప్రీతి తీసుకుంది కదా, మీరు మాత్రం ఏం చేశారు? బాలకోట గారు మీరు అలా డైరెక్ట్ గా మాట్లాడుంటే ఏమయ్యేది కాదు. మీరు గడ్డి పీకారా అని అడిగారు, దానివల్ల అక్కడి నుంచి ఏమంటారండి? గడ్డి పీకారండి, మరి ఏమంటారు? ఈ రోజున అంటే నేను నిందలేస్తానంటే, ఈ రోజు డాక్టర్ సుధాకర్ ఎప్పుడు చచ్చిపోయాడండి? బెవర్ సుబ్రహ్మణ్యం ఎప్పుడు చచ్చిపోయాడండి? అబ్దుల్ సలీం చిట్టిబాబు గారు మిమ్మల్ని అనలేదులేండి. చిట్టిబాబు గారు ప్లీజ్ సమయం పాటించండి. చిట్టిబాబు గారు, బాలకోట గారు ప్లీజ్ మీరు లాస్ట్ చివరిగా ఏం చెప్తారో కంక్లూడ్ చేయండి. జరిగిందాన్ని వదిలేయండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. బాలకోట గారు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. నేను చాలా సమయం పాటిస్తున్నా. అనరాని మాటలు చిట్టిబాబు అన్న ఆయన వయసుకు గౌరవించి మాట్లాడుతున్నా. మనుషుల్ని మాట్లాడే విధంగా ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. దీనికి ఆది అంతం లేకుండా పోతుంది. అందరూ కూడా సమయం పాటించాలి. మీరు అందరూ పెద్దవాళ్ళు, మీ అందరికీ చెప్పేంతటి కాదు నేను. కానీ మన యొక్క భావాలు ఏవైతే ఉన్నాయో వ్యక్తీకరించేటప్పుడు కొంచెం సమయం పాటించాల్సిన అవసరం ఉంది. సమయంలో పాల్గొనే వాళ్ళని పిలవండి సార్, సమయం పాటించే వాళ్ళని పిలవండి. ఎందుకంటే రెచ్చిపోయే వాళ్ళని సార్ ఒక్క నిమిషం. బాలకోట గారు ఒక్క నిమిషం. అందరూ కూడా ప్యానెల్లో జరిగిపోయింది. దయచేసి నా మాట వినండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా జరిగిపోయింది వదిలేసి ఇవాళ టాపిక్ మీద ఒక్క లైన్తో అందరూ కూడా దయచేసి కంక్లూడ్ చేస్తారని ఆశిస్తున్నా. దయచేసి బాలకోట గారు ప్లీజ్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. మీరు ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడితే చిట్టిబాబు గారు చెప్పేది ఏంటి? ఆయన మమ్మల్ని అడిగేది. సరే సార్ అది అయిపోయింది. ఆటో డ్రైవర్ల గురించి, ప్రభుత్వం నుంచి మీరు ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి సింగిల్ లైన్ ప్లీజ్. సార్ నేను చెప్తున్నాను సార్, ఏ ప్రభుత్వం అయినా సరే చిట్టిబాబు గారు
ఏం మాట్లాడుతున్నావయ్యా? మనిషి జ్ఞానం ఉందా? నన్ను కుక్కతో పోలుస్తూ మాట్లాడుతావు నువ్వు. నీ బతుకుతో నువ్వు వెళ్తా ఎంకిలి మెతుకులు ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు